సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. ప్రతి ఒక్కరు కూడా పార్వతీ పరమేశ్వరుడు గణేశుడు ముక్కోటి దేవతలందరికీ కూడా భగవంతుడికి కృతజ్ఞతలని చెప్పుకోవాలి. మనమందరూ కూడా ఈ శనివారం రోజు ఈ మాసములో ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో ప్రతి ఒక్కరు ఎప్పటికైనా కూడా మన మనసు మంచిదైతే ఎప్పటికైనా మంచి రోజులే ఉంటాయి. మన మనసు సరిలేనప్పుడు ఎప్పటికి కూడా మనకు రోజులు సరైనది ఉండవు. కోదండరాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కుమారుడంట కొమ్మలాల, ఆజానుభావుడంట అమ్మలాల, వాడు అరవిందు నేత్రుడంట అమ్మలాల, రమణీయ రామ తగ్గ జోడు వాడేనంట, రహదారులన్నీ చెప్పుకోగానే కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ వేసి గుమ్మలాల. కోదండరాముడంట కొమ్మలాల, వాడు అజానుభావుడంట అమ్మలాల, అరవిందు నేత్రుడంట అమ్మలాల, రమణీయ రామ తగ్గ జోడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగాని కళ్యాణ రామయ్యను కనులారా చూడాలని కలిసి సీతమ్మ గుమ్మలాల. ఆ రాముడు సీతమ్మ ఎప్పటికీ కూడా భగవంతుడు, ఆ రామాయణం అనేది ఆ భగవంతుడిని ప్రతి ఒక్క మనిషి అనేది ఆ మనసులో మనం వేసుకుంటే రామ 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 అనే పదానికి పంచ పదార్థాలు తిన్నట్లుంటుంది. మనము ఎప్పటికైనా మంచి పదార్థం అయితే కడుపు నిండా భూషించి మంచిగా ఉంది, రుచిపాకాలుగా ఉంది అన్నంత మధురంగా ఉంటుంది రామాయణం అంటే కనుక. తనివి తీరనది రామాయణం అంటే కనుక. ఆ మహానుభావుడికి, ఆ రాముడికి అనేది అన్ని కష్టాలు వచ్చినాయి అంటే మనకు ఎంత మానవులము, మనం ఎంతటి వార్లము మనము. భగవంతుడు అనేటోడు ఎన్ని కష్టాలు, సీతమ్మ లక్ష్మణుడు ఆ ప్రతి ఒక్కరు వాళ్ళతో అనేది వాళ్ళ పోల్చుకుంటే మనం ఎంతటి ఆ భగవంతుడి కష్టాలు పడబట్టి మన వాళ్ళకు కూడా మానవులకి కష్టాలు అనేది ఇచ్చాడు. కానీ ఆయన ముందర మనం ఎంత కంట్లో రవ్వ పోసినేను కూడా మనం అంటేది కాదు మనది. కానీ భగవంతుడు ప్రతి మనిషికి కష్టం ఇస్తాడు, సుఖం ఇస్తాడు. కష్టాలను తెలుసుకోవాలా, సుఖము తెలుసుకోవాలి. సుఖం వచ్చినప్పుడు సంతోషపడాలా, కష్టం వచ్చినప్పుడు బాధపడేది ఉండకూడదు. రెండు కవర్ చేసుకొని బతికినప్పుడే మానవులు జన్మ ధన్యమైపోతుంది మనకు. కానీ మామూలుగా ప్రతి ఒక్క మనిషి అనేది ఉంటాయి, రచ్చలు రాయబారాలు అనేది ఉంటాయి. ఒక భార్య భర్త అనేది ఎప్పటికీ కూడా భార్య అయితే ఒక రాక్షసి రస 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 అనేది ఇంటికి వస్తుంటుంది. కానీ ఎంత ఓపికగా, ఎంత కథగా, ఎంత విధానముతో కూడా మనం అనేది ఇట్లా ఉండాలని చెప్పి ఎంత భార్య అడిచినా కూడా ఆ భర్త ఎంత అనుకువగా, ఎంత అనుకూలంగా, ఎంత గమ్యంగా, ఎంత ఉన్నా కూడా సాధ్యమైంది. రోజుకు 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 రెట్టింపు అయిపోతుంది. ఏమిటికని చెప్పి ఒక మునేంద్రుడు ఉంటే ఆ మునేంద్రుడు కాడికి పోయి, స్వామి నేను చేసిన పాపము ఏమిటివయ్యా, ఏమి చేసినానయ్యా నేను పాపము, కానీ ఎందుకు స్వామి నా భార్య మాటికి మాటికి అనేది పెద్ద నోరు వేసుకొని అట్లా అడుస్తూ ఉంటుంది, ఎందుకు స్వామి అన్నాడంట. చూడు నాయనా, ఒక కథ చెప్పుతాను ఇను అని చెప్పి ఆ మునేంద్రుడు ఒక కథ చెప్తా ఇను నాయనా, నువ్వు కూర్చోబాలా అన్నాడంట. సరే స్వామి అని కూర్చున్నాడంట. కూర్చుంటే ఏం చేసినారు, మొత్తము శిశువులంతా ఉంటారు, ఒక 10 మంది శిశువులు అంతా ఉన్నారు. 10 మందిలో 5 మంది 6 మంది మంచిగా ఉంటే 4 నవ్వడము, కొట్లాడము, ఇట్లా చేయడము. ఆయన శిశువులలో ఒకరు ఏం చేసేసినాడంటే ఇక్కడిది అక్కడ పెట్టడము, అక్కడిది ఇక్కడ పెన పెట్టడం. ఇక్కడి పెన తీసుకుపోయి ఊరికి మోస్తాడు, మళ్ళీ ఊర్లో ఉండేటట్టు తీసుకొచ్చి ఇక్కడ వేస్తాడు. కానీ వాళ్ళు అనేది ఒక ధ్యానం చేసుకుంటా, ఒక మంచిగా ఎన్నో రకరకాలుగా ఆ భగవంతుని చేరుకోవాలని, సన్నిధిలోకి చేరాలని ఎంతో ముందడుగు వేసి వాళ్ళు ఇది చేయాలని ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తా ఇట్లా ఉండాలని చెప్తే ఒక్కడు ఏం చేస్తాడు, ఎప్పుడు నోరు వాగడమే. అక్కడ ఉన్నట్టు ఇక్కడ తెచ్చి పెట్టడం, ఇక్కడ ఉన్నట్టు అక్కడ చేయడం. ఇదే వాగుడుకాయ అయిపోయినాడు. వాగుడుకాయ అయిపోతే ఏం చేసేసినాడు, ఒక నాడు ఏం చేసినాడు, స్వామి నాయన ఒక పరీక్ష పెడతాను నాయన మీకు అన్నాడంట. ఆ 10 మంది శిశువులలో ఒక పరీక్ష పెడతాను నాయన మీ అందరికీ అన్నాడంట. సరే స్వామి ఏమి పరీక్ష పెడతావు పెట్టు స్వామి అన్నాడంట.
ఏం పరీక్ష పెడతావో పెట్టు స్వామి అంటానే ఏం చేసేసినాడంట. చూడు నాయనా బాబు, మీరందరూ నేను చెప్పినట్లు పాటించాలా. మీరు నిశ్శబ్దంగా ఒక్క నెల రోజులు నిశ్శబ్దంగా ఉండాలా. అంటే ఏమి మాట్లాడకూడదు, ఏమి చెయ్యకూడదు. మీ వరకులో మీరు దేవునికి జ్ఞానం చేసుకుంటా, ఎవరు పలకరించినా మాట్లాడద్దు, ఎవరేం చేయొద్దు, అది ఇది అన్నట. అంటే అది ఏం సమయానికి అందరూ కలిసి ఏమన్నారు, నేనుండలేను ప్రతి మనిషి అన్నాడంట. ఈ వాగుడుగా ఏం చేసేసినాడు, నేను ఉంటాను. ఏముంది నిశ్శబ్దంగా ఉండేది కదా, ఏం పెద్ద సమీక్ష. నేనుంటానని చెప్పి ముందుకొచ్చి నేనుంటా శిష్యు, నేనుంటా గురువా అన్నాడంట. సరే నాయనా, నువ్వు ఎప్పుడు ఎక్కడ మోస్తా ఉంటావు కదా నాయనా బాబా, నువ్వు ఎక్కడ ఉంటావు స్వామి, నువ్వు ఏడ ఇదవుతావు అంటే అలా లేదు. ఏముంది సైలెంచుకుంటేది కదా, నేనుంటాను, అది ఏం పెద్ద భాగ్యం కాదు, నేను ఉంటాను అన్నాడంట. సరే నాయనా, నువ్వు ఒకవేళ ఉండకుండా మధ్యలో ఏమైనా నువ్వు ఇదైపోయినావా, డిస్టర్బ్ అయిపోతుంది నాయన, నీ చెప్పినది డిస్టర్బ్ అయిపోతానే. ఏముందప్ప, నేను ఉంటాను తప్పకుండా అని చెప్పి అన్నాడంట. సరే నాయనా ఉండనాయనా అని చెప్పి అన్నాడంట. ఆయన ఏం చేసేసినాడంట, అందరూ కలిసి మాట్లాడుకోవడమో తిరగడం చేయడం ఎవరికొచ్చట. 2 నాళ్ళు బాగుందంట, 3వ నాడు బాగుందంట, 4వ నాడు ఇంకా కష్టమైపోతుంది, బరువెక్కినట్టుంది. అంటే వాగేటోడు గబా మాట్లాడేటోడు పెనబెట్టేటోడికి కడుపు ఊదిపోతుందంట. మాట్లాడుకోకుండా ఉండేలాక వాగిపోయేటోడికి కుదరడం లేదంట. అయ్యో ఎందుకు తీసుకుంటున్నానని చెప్పి ఒక 17 రోజుల్లాగా 15, 16, 17 రోజులు ఇంకా శృతి మించిందంట. గురువు కాడికి పోయి ఏం చేసేసినాడంట, మాట్లాడుకోకుండా ఒక పేపర్లో రాసి, స్వామి ఏదో చిన్న మౌనం కూడా పెద్ద సమీక్షలు అనుకున్నాను, చాలా కష్టం ఉంది స్వామి, నాకు ఏమి చేయాలా స్వామి నేను గురువా అన్నాడంట. చూడు నాయనా, నీకు చెప్పినాను కదా, అంటే ఏమి చేయాలంటే నీకు బస్ట్ అయిపోతావు నాయనంగా, నువ్వు అనుకునేది వేస్ట్ అయిపోతాడు. లేదు స్వామి నేను సాధిస్తానన్నాడంట. సరే నాయనా సాధిస్తానంటే రెడీ నేను అన్నాడంట. సరే నాన్న చెప్పి మళ్ళా పోయి ఇదంతా వీళ్ళు మాట్లాడుకునేదానికి ఆయనకు నోరు ఉపికిపోతుంది. కానీ ఒక ఇంట్లో ఒక రూమ్లో కూకొని సైలెన్స్గా డిస్టర్బ్ కాకుండా ఆయన కొద్దీ ఆయన పోయి అట్లా ఉండేటోడంట. కానీ డిస్టర్బ్ కాకుండా ఆయన కొద్దీ ఆయన ఉండే కాడ ఏమైందంట, కానీ మనిషికి అనేది లోపల ఆత్మారాముడు లోపల ఏం చేస్తున్నాడు, లోపల ఆయన జ్ఞానం చేస్తా ఆయన విధిగా అనేది ఉంటే ఆ లోపల అనేది ఎక్కడెక్కడి మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందంట, మైండ్ డిస్టర్బ్ అవుతుందంట. స్వామి మునేంద్ర గురువు గారు నువ్వు చెప్పినట్లే నేను ఎవరికి అందుబాటులో లేకుండా నా వరకులో నేను ఉన్నాను. నాకు లోపల ఆత్మారాముడు చాలా హింస పెట్టి లోపల అన్ని జ్ఞాపకాలు మతికి ఇవన్నీ నాకు అన్ని జ్ఞాపకం మైండ్ అంతా లోపలంతా ఆడిపోతుంటాయి స్వామి అన్నాడట. చూడు నాయనా, అవి కూడా రాకుండా ఉండాలంటే నీలోనే ఉంది నాయన, నువ్వే పట్టుదల సాధిస్తాలన్నట. స్వామి ఏమి చేయాలనో నాకేమి తెలుసు, నేను చెప్పినావు వాగుడుకాయను ముందుకొచ్చి ఇదైనా ఇప్పుడు నా పరిస్థితి ఏమి జస్టప్ అయిపోతుంది అంటున్నావు కదా, ఏదైనా చెప్పు నేను సాధిస్తాగలుగుతాను. సరే నాయనా అన్నాడంట. అంటానే ఏం చేసేసినాడంట, స్వర్ణాయనా నువ్వు ఏం చేస్తావంటే నువ్వు 3 ఒక్క సాటికి పోయి ఒక మా అమ్మాయిని ఇట్లా సైలెన్స్గా 3 రోజులు వర్షం పడుతుంది. 3 రోజులు వర్షంతో పడేటప్పుడు ఈ మూట ఎత్తుకొని పోయి ఇత్తనం వేయి నాయనా, ఈ ఇత్తనాలు ఇస్తానా వెయ్యి, 3 రోజులు వర్షగా పడాలి, వర్షం పడేటప్పుడు ఇత్తనాలు వేయి నాయన అన్నట. 3 రోజులు వర్షం పడతానే రోజు చూస్తానంట. కానీ కొంచెం వస్తడం ఆగిపోవడం, రేపు రావడం ఆగిపోవడం, కానీ వరుసగా ఏకదాటిగా 3 రోజులు వర్షం పడలేదంట. కానీ ఏమిటికి స్వామి నేను ఎందుకు తీసుకుంటేనే, ఏమిటికి స్వామి ఈ పరీక్షనని చింతాకాంతుడు అవుతున్నాడంట. చింతాకాంతుడు అవుతుంటే అప్పుడు ఏం చేసేసినాడంట, ఆ భగవంతుడి ఆ వర్షదేవుని ఏడుకున్నాడంట. స్వామి తెలిసి చేసినానో తెలియక చేసినానో మా గురువు కాడ నేను ఇట్లా తీసుకున్నాను, నాకు ఒక ఇత్తనాలు మూట ఇచ్చినాడు, 3 రోజులు వర్షం పడాలి కదా, నేను పడితేనే కదా నేను ఇత్తనం వేసేది అన్నాడంట. అంటే సరే నాయనా అని చెప్పి ఆమెను ఏం చేసేసినాడు, ఆ విత్తనాలకు వరుసగా 3 రోజులు భగవంతుడు వర్షదేవుడు కరుణించి వస్తానే ఇత్తనం వేస్తానే ఒక చెట్టు మొలకలు వచ్చినాయి. చెట్టు మొలకలు వస్తానే ఆ చెట్లకు
సువాసనములతో పూలనేది ఇరజల్లుకొని పూలు కాచినాయంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి పూలు, ఏమి కథ, ఏమి సువాసన. ప్రతి ఒక్కరు కూడా ఆ పూల కాడికే వాసనకు, ఆ సువాసనకు తట్టుకోలేక నేను కొంటానని రేట్లు పెట్టి బాగా మంచిగా అట్లా పూలు అమ్ముకుంటా చేసుకుంటా. కొన్ని రోజులు ఆయన ఇచ్చిన విత్తనం వేసినాక, ఈ కొన్ని పూలు వచ్చినాక కొన్ని రోజులుగా ఆ సువాసనకు తట్టుకోలేక ప్రతి ఒక్కరికి మీద ఆయన అంటే ప్రేమ కలిగిపోయింది. ప్రేమ కలిగిపోతానే ఆ సువాసనమైన పూలు ఏం చేసేసినాడు, ఆ ఉన్నంత వరకు అమ్మినాడు. కానీ ఏదైనా మొక్క ఎక్కినాక కొంతవరకే పూలు కానీ చెట్లు కానీ వచ్చాయి. తర్వాత దాన్ని ఉడిగిపోతుంది కదా. ఆ పూలు ఏం చేసేసినాయి, వచ్చిన నాలుగు వచ్చినాయి, అయిపోక డబ్బు కావాల్సినంత ఇచ్చిన ఉడిగిపోయినది చెట్టు. ఉడిగిపోతానే మళ్ళీ ఎవరే కానీ పట్టించుకునేటోళ్ళు లేరు. మళ్ళీ నిర్మాయం అయిపోయినాడు. అప్పుడు ఆలోచన చేసినాడు, స్వామి నువ్వు పూలు అయిపోతా, ఈ పూలు మొక్క ఎండిపోతానే నా కాడికి రావద్దు, మళ్ళీ సంవత్సరానికి నువ్వు రావాలన్నాడట. సరే స్వామి అని చెప్పి ఏం చేసేసినాడు, మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత మళ్ళా పోయి, స్వామి నువ్వు ఇచ్చిన మా ఇత్తనముల మూట వేసేసినాను, భూమిలో వేసిన చెట్టు వచ్చింది, సువాసనమైన గంధము వాసన సువాసనమైన పూలు వచ్చినాయి, ప్రతి ఒక్కరు కొనుక్కున్నారు, చాలా డబ్బులు వచ్చేసినాయి, నేనంతా ఒక ఇండ్లు పిల్లలకు సంసారం ఏర్పంచి బ్రహ్మాండంగా పెట్టినాను, ఇంకా రెండో ఇంత ఏమి స్వామి అన్నాడట. సరే నాయనా అన్నాడు. అని ఏం చేసేసినాడు, 3 రోజులు వర్షము పడినప్పుడు ఈ మూట ఇస్తాను, ఈ ఇతరం ఇట్టనే వర్షం పడినప్పుడే వేయాలి నాన్న అన్నాడట. సరే మనేంద్ర అని చెప్పి గురువు గారు అని చెప్పి ఆమె ఆ మూట మళ్ళా తీసుకొని 3 రోజుల వర్షానికి చూపెట్టుకొని చూస్తా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎదురు చూస్తుంటే భగవంతుడు ఆ వర్షదేవుడు కరుణించి ఒకే రోజు 3 రోజులు ఏకదాటిగా పడాల. ఆ ఏకదాటిగా పడినప్పుడు రోజుకు చూసుకొని మళ్ళీ ఆ ఇత్తనం వేసేసినాడట. ఆ ఇత్తనం మళ్ళా వేస్తానే ఏమైందంట, మిరప చెట్టు అయిందంట. మిరప చెట్టు అయ్యి అన్ని పండ్లు మిరపకాయలు ఎవరు కోసుకోక పూలు అంటే అందరూ కొన్నారు. ఈ మిరపకాయలు కారేము కదా, ఎవరే కానీ కొనేటోళ్ళు లేక ఆ చెట్లకే మాగి పండ్లయ్యి ఆ మొత్తం ఈ సువాసన పూలు ఎట్లా వచ్చినాయో ఆ పండ్లు మిరపకాయలు ఘాటు కారం అనేది ఫుల్గా ఘాటు అనేది వికసించిపోతుందట. ప్రతి ఒక్కరు చీ 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 దుర్మార్గుడా, ఏంద్రా ఇంత అసహ్యంగా మంట పగలు మంటలు, ఇదంతా సువాసనం మంచి వాసన కాదు, మంచి చీ 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 అన్నాడట. మధ్యలో పోయి గురువు గారిని ఆయనను అడిగేదానికి లేదు, సంవత్సరం పెట్టినాడు. స్వామి సువాసన ఫస్ట్ ఇచ్చినావు, ఏమిటి స్వామి ఈ పరీక్ష, మిరప తోటకి ఇత్తనాలు ఇచ్చినావా, ఈ పండు అంతా ఇదయ్యి భూమి అంతా విరజల్లి పండు మిరపకాయలు అయిపోయి ఎర్రగా ఇచ్చుకొని ఆ ఘాటు లేచి ప్రతి ఒక్కరు నన్ను అసహించుకుంటున్నారు స్వామి, ఏమిటివయ్యా గురువు గారని ఆ మనసులో ఆ గురువు గారిని అనుకొని చాలా బాధపడుతున్నాడట. చాలా బాధపడుతునేటప్పుడు ఏం చేసేసినాడు, కానీ మధ్యలో పోయేదానికి లేదు, సంవత్సరం కావాల్సిందే. సంవత్సరం అయిన తర్వాత ఆమెను పోయి, స్వామి గురువు గారు నువ్వు ఇచ్చినావు, నేను వేసినాను, ప్రతి ఒక్కరూ చీ చీ వాసన ఘాటు వాసన అని ప్రతి ఒక్క మనిషి నన్ను అసహించుకుంటున్నారు స్వామి, ఏమిటికయ్యా ఈ పరీక్ష, నాకు ఫస్ట్ సువాసన ఇచ్చి మళ్ళా కార్యముగా ఇచ్చి ఏమిటికి స్వామి నాకు ఈ పరీక్ష అన్నాడట. స్వామి నీకు చెప్పేది ఏమిటి కాదు నాయన, నీ ఆత్మ నీ మనసు నీ ఆత్మ నిలకడనేది లేదు నాయన, ఆ ఒక్క మనసు అనేది సెన్సలిస్తున్నావు నువ్వు, ఆ ఘాటని చూడి సువాసన వచ్చి నీ మనసులు దగ్గరికి వచ్చినారు, ఘాటు వస్తానే ప్రతి మనిషి దూరం పారిపోయినారో లేదా. కానీ మనిషి అనేది కష్టము నిష్ఠూరము అన్నీ కూడా ఎరగాల నాయన. కానీ ఇప్పుడు నీకు ఇక్కడ ఇది లేదు నాయన, ఇక్కడ కూడా నీకు మనశ్శాంతం ప్రశాంతత నీకు చేసుకుంటే నీ మైండ్ అనేది కారంగానే మనసు అనేది ఇదిగానే ఉంది కదా, నీ మనసు ఆత్మ అంతరాత్మ లోపలంతా చెడుగానే చెడు ఆలోచనలు చెడు మాటలు చెడుగానే వస్తున్నాయి. కానీ ఈ ఘాటు పెడితే కనుక ప్రతి ఒక్కరు అసహించుకొని నీ కాడికి ఎవరు రాలేదు చూడి. మంచిదంటే మంచి మాట అంటే నలుగురు దగ్గరికి వచ్చారు, సువాసన అంటే నలుగురు దగ్గరికి వచ్చినారు, కారం అంటే చెడు వాసన అంటే దూరం వెళ్ళిపోయినారు ప్రతి మనిషి. కానీ మనము అనేది మనిషి అంటే 10 మంచికి మంచి చెప్తానంటే 10 మంది గుంపు కూర్తాడు, చెడు చెప్పే కాడికి పోతారు కానీ మంచి చెప్పే కాడికి మనసులో రారిప్పుడు చెడునే పట్టుకుంటారు. ఇప్పుడు సమాజంలో ప్రతి మనిషి కూడా చెడు మాటలే వింటారు, చెడునే పట్టుకుంటారు. కానీ మంచి మాటలు మంచి కథ మంచి మార్గం చెప్పేటోళ్ళని పట్టుకుంటే మనకు అన్నీ కూడా మంచి జరుగుతూ పోతుంది.
అప్పుడు ఏం చేసినాడు ఆ గురువు గారికి పోతానే, స్వామి ఏమిటి మరి అయితే నా పరీక్ష, నేను పెట్టిన నువ్వు పెట్టిన పరీక్షకు నేను నెగ్గాలంటే ఏం చేయాలా అని అన్నాడంట. ఏం చేయలేదు నాయన, ఇంకా ఇక్కడంతా నీకు విధి కాలేదు కదా, నీ మనసులోనేది అన్నీ నీ మైండ్ సెన్సలిస్తున్నాయి. నువ్వు ఏం చేస్తావో దూరంతో ఒక అడవుల్లోకి వెళ్ళిపోయి నువ్వు చేస్తావో, లేదంటే నేను సాలిస్తే నిర్ణయం చేసుకుంటాను, వద్దంటావో నీ ఇష్టము అన్నాడట. లేదు స్వామి, నేను ఇంత పట్టుదల పట్టింది ఎందుకు, నేను సాధిస్తాను అని చెప్పాను అన్నాడట. తప్పకుండా సాధించాలి నాయన అయితే అన్నాడు. అప్పుడు ఏం చేసేసినాడంట, ఒక అడవుల్లోకి పొయ్యి 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 ఒక గృహలో కూర్చొని ప్రశాంతంగా మనశాంతంగా ఆ ఒక్క జ్ఞానము చేసుకుంటా చేసి 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 జ్ఞానములో కూడా ఆ మనసునంతా, ఆ మనసు సంసారము మైండు ఏవి కూడా ఈ గలగల గలగల గల ఆయన వాగుడుకాయ కదా, ఆ వాగుడుకాయ అడిచేవాడు కదా, ఈ అడిచేటోనికి పైన నోరు మాటలు లేకున్నా కూడా లోపలంతా ఆయన అరుపులు ఆయన మాటలు ఆయన కథని ఆత్మలో ఎంత జ్ఞానము చేస్తానే కూడా అయ్యే గుర్తుకొస్తాడయ్యంట. కానీ నేను ఇంత పట్టుదల గురువు గారితో పట్టించబట్టి ఇంతగా నేను చేస్తా, ఏమైనా సరే నేను సాధించాలని చెప్పి ఆయన నిద్ర తిండి తిప్పలు అన్నీ మాని ఆ అడవుల్లో కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు జ్ఞానం చేసి వాళ్ళన్నప్పటికి రావాలంటే ఎందుకంటే ఆయన రాలే. అయ్యో ఈయన రాలేదు, ఈ టయానికి ఇంకా పోయినాడే, పులులు తిన్నాయో ఏమి తిన్నాయో ఆ అడవుల్లో జంతువులు తిన్నాయో, ఇంకా లేడు పోయినాడని ప్రతి ఒక్కరూ మనసును ఇడిచిపెట్టి వదిలేసి వినేనంట. స్వామి గురువు గారు ఏమిటి స్వామి ఇట్లా పోయినాడే, ఇట్లా రాలేదే ఏమిటి స్వామి అని అడిగిరంట. చూడు నాయన, నాకు కాగా ఏం తెలుసు, మీకంత తెలిసిన మాత్రమే కదా నాకు కూడా అన్నాడంట. కానీ గురువు గారికి అన్నీ తెలుసు, ఆయన జ్ఞానములో ఆయన ఏం చేసేది ఈయనకు తెలుసు. కానీ ఈయనకు పరీక్ష. అప్పుడు ఏం చేసేసినాడంట, ఆయనకి వదిలేసి మర్చిపోయినాక తర్వాత మళ్ళీ అదే ప్రకారం సైలెన్స్గా మౌనంగా వచ్చినాడట. అయ్యో వచ్చినాడు 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 ఈయన అంతా వచ్చినాడే అది ఇది అని చెప్పినట. కానీ అంత వాగుడుకాయి అంత వాగేటోడు నిశ్శబ్దం అయిపోయినాడు. మనసులో ఒక తేజస్సు అయింది, ఆయన జ్ఞానం చేసి ఆ భగవంతుడి కిరణాలు అనేది ఆయనకు పడిపోయినాయి. గృహలో ఆయన చేసి ఆయన అంతరాత్మలో ఉండే ఆ మనసులో ఆడే మాటలు, ఆ వాగుడుకాయ వాగే మాటలు అన్నీ పరిహారం అయిపోయి మనసును అనేది ఒక పరిమితంగా మనసు అనేది ఒక నిలకడగా చేసుకొని భగవంతుడు ఆ కిరణాలు అనేది ఆ మనసుకు పడిపోయి మంచి తేజస్సు ముఖము గికము ఒక రేంజ్లో మారిపోయి ప్రతి ఒక్కరు కూడా స్వామి ఇచ్చినాడని నమస్కారం చేయడం మొదలుపెట్టినాడు అందరూ. అప్పుడు కూడా ఆయన ఏం చేసినాడు, ఏమి వాగలే ఏమి చేయలే, సైలెన్స్గా అనేది అయిపోయినాడు. సైలెన్స్ పోతే అప్పుడు గురువు గారి కాడికి వచ్చినాడు. నాయన ఏమిటి నాయన నీకు ఏం కథ అన్నట. స్వామి నువ్వు చెప్పినట్టే నేను చేసినాను, నువ్వు చెందినట్లే నేను చేసినా స్వామి, ఇది నా పరిస్థితి, నా మనసు అనేది తేలికైపోయింది, నా మనసులో ఇప్పుడు ఏమే కానీ రాలేదు, అక్కడికి పోయి నాకు ఆ మనసు తేలికయ్యి నా మనసు భగవంతులోనికి విధి చేసేసిన స్వామి నేను, ఇది నా కథ అంట. కానీ నాయన అర్థం చేసుకో నేను చెప్పేది, ఎంత వాగి 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 మనసు చెడిపోవడం, మనసును చెడగొట్టుకోవడం, మనసును అనేది ఒక జిస్టెప్పు తప్పక ఏమీ లేదు నాయన. అది మనసులో డిస్టర్బ్ కావడం తప్పక ఏమీ లేదు. కానీ మనసును డిస్టర్బ్ చేసుకోవడం తప్పక మనసును తల ఇట్లా ఉంచినావనుకో ఏం సమీక్షలు రావు, మనసును నోరు ఇప్పినావనుకో అన్నీ వస్తాయి. కానీ మనసును అనేది హరికట్టేసేయాల, ఈ ఆత్మను మనసును నిలకడ చేయాల. మంచి మనసు, మంచి మాట, మంచి పలుకు, మంచి విధానంలో ఇట్లా నువ్వు నడవడికలు నడుచుకుంటే కనుక ప్రతి ఒక్కరు విధి చేస్తారు నాయన. కానీ ఇంత నోరేసుకొని ఇంత గొంతేసుకొని అని చెప్పి ఈయన కథ, ఈ మునీశ్వరుడు ఈయన ఋషి ఈయన కలిసి వాళ్ళ భార్యాభర్తలకు వచ్చిన వాళ్ళకు నాయన ఇంత గొంతేసుకుని అంత గొంతేసుకుని మనిషి అనేది జీవితంలో ఒకప్పుడు మార్పు రావాలా. జీవితంలో మనసులో మార్పు రాలేదనుకో అది అన్నిటికీ కూడా తెగించి ఆ మనసు జీవితం జన్మ వేస్ట్ నాయన అని చెప్పి ఆయన ఋషి అందరికీ ఉపదేశం ఇచ్చి జ్ఞానం చేసుకొని ప్రతి ఒక్కరు ఇట్లా విధి చేసుకోండి, మీకు మంచి శుభసూచనలు ఎవరైనా కూడా తప్పు ఏముంది అని ఆ భగవంతుడు సలహా ఇచ్చి అందరికీ కూడా ఇట్లా చేసుకోవాలా, మీరు ఇట్లా బాగుండాలని చెప్పి ప్రతి ఒక్క మనిషికి కూడా ఆయన విధి చేసేటోడు. ఆ గయాని భార్యకు కూడా అర్థమైపోయింది, స్వామి తెలియక తప్పు చేసినామో మమ్మల్ని మరణించని ఆ భార్యాభర్తలు ఆ మునేశ్వరులు ఏడుకొని మేము కూడా తెలుసుకొని మంచి మాటగా మంచి నడవడిక మంచి బాటలో మేము నడుస్తాము. ఏమి వస్తుంది కొట్లాడితే ఏమి రాదు నాయన.
గురించి సమీక్ష. మనసును అనేది మనసును అనికట్టే. కోపం వచ్చింది కొంచెం అణుగు, కోపం వచ్చింది కొంచెం తల దించుకో, ఒకరు ఇట్లా ఉండాలి కదా నాయన అని చెప్పి ఆ మునీశ్వరుడు చెప్పుతానే మా తప్పులు తెలుసుకున్నాం స్వామి, మాకు మన్నించని చెప్పి ఆ భగవంతుని కాడ ఇది చేశాడు. అంటే ఎంత విధైనా కూడా, ఎంత ఎత్తు ఎగిరినా, ఎంత కోపంలో ఉన్నా మనిషి అనేది ఒక టైం వస్తుంది. అనగాల జీవితం అనేది నేనుగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటే వ్యర్థములో అనేది పడరని గది తప్పకుండా తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా ఆ భగవంతుని సన్నిధిలోకి ప్రతి ఒక్క మనిషి ఎంత మనం చేసినా, ఎన్ని విధి చేసినా కూడా ప్రతి ఒక్క మనిషి భూమి మీదకి వచ్చినాక ప్రతి ఒక్క బిడ్డ మనము ఆ భూదేవిలోకి పోవాల్సిందే. కాబట్టి రెండు మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానము, మాట అనేది గట్టిగా మాట్లాడినా ఆ నోరే, స్మూత్గా మాట్లాడినా ఆ నోరే, ఎంత నోరేసుకొని మాట్లాడినా ఆ నోరే. మనిషిలో పలుకులో విధానములో అది ఒక భగవంతుడు సదాస్తని పలికే మాటలో, మాట తీరులో ఉంది. ప్రతి ఒక్క మనిషి మారాలా, బాగా ఉండాలా, తెలుసుకోవాలా, వ్యర్థంలో పడుకోకుండా ఉండాలని ఆ భగవంతుని నా ఉదయపూర్వకంగా ఏడుకుంటాడా. ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః, ఓం గణేశాయ నమః.